ఇది ఒక అద్భుతం, ప్రకృతి మనకు అందించిన ఒక పెద్ద అద్భుతం. కనపడుతుందిగా జలపాతం. ఎంజాయ్ చేసిన పోయి లోపలికి అంతా అయిపోయింది. ఆల్రెడీ పొద్దున్న 7 గంటలకు వచ్చి ఇంతవరకు పోలేకపోయాం. హ్యాపీగా 12 గంటలు చూడు, 4 గంటలు ఎంజాయ్ చేసాం. హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ శివ. చేయి కలపండి, ఛానల్కి బూస్ట్ ఇవ్వండి. ఇప్పుడు మనం ఒక జలపాతాన్ని అయితే చూడబోతున్నాం. అది ఎక్కడో లేదు, నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం, ఉదయగిరిలోనే ఉంది. ఉదయగిరి హిల్స్ నుంచి జలపాతం అయితే పడతా ఉంది. ముందే చెప్తున్నానండి, నోట్ అనమాట ఇది, ముందే చెప్తున్నా. మనం జలపాతం కిందకి పోయి తలదడుపుకోలేము, ఎందుకంటే అక్కడికి చాలా దూరం పోయి నడవాలి. ఆ చెట్లు ఇవన్నీ ఉంటాయి అనమాట, అక్కడికి పోయి నడవాలి, అంత దూరం పోలేము. విజువల్స్ అయితే మీకు చూపిస్తాను, పైనుంచి కింద పడేయి. తర్వాత ఆ నీళ్ళు కొంచెం దూరం వచ్చినాక బయటకు వస్తాయి. అంటే దాని ఏమిటే పోలేము మనం, అంటే నడవలేము అనమాట. ఒక చోటకు వచ్చాక అక్కడ చెక్ డ్యామ్ ఉంటుంది, అక్కడికైతే ఆ నీళ్ళు వస్తాయి, అక్కడ వరకు అయితే మనం పోగలం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనకు దూరంగా గుడి అయితే కనపడుతుంది. నేను ఆల్రెడీ ఈ గుడి గురించి ఒక వీడియో అయితే చేస్తున్నాను, ఛానల్లో పెట్టుండా. డిస్క్రిప్షన్ కూడా ఈ వీడియోలో ఇస్తాను నేను, కింద చూడండి. ఒకసారి చూడండి విజువల్ ఎట్టుందో. పైనంతా దట్టంగా మంచు అయితే బాగా, ఇది మేఘాలు అయితే కమ్ముకొని ఉన్నాయి. పైనంతా మేఘాలు అయితే బాగా కమ్ముకొని ఉన్నాయి. డిఎస్ఎల్ఆర్ కెమెరా అయితే ఇంకా పిచ్చిగుండేది అనమాట. ఇప్పుడైతే నాది మొబైల్ కాబట్టి ఇట్లుంది. ఇక్కడ ఈ కొండ కింద ఒక ఊరింది దుర్గంపల్లి అని. ఇప్పుడు నేను వీడియో తీసుకుంటూ వచ్చిన, ఇక్కడే చూపించేది కూడా. సో ఇక్కడ అదృష్టవంతులు అనమాట ఇల్లు. ఈ నేచర్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తుండ్రు. ఇప్పుడే తుఫాన్ అయితే వెళ్ళిపోయింది అనుకుంటున్నా, కానీ వాన కూడా పడతా ఉంది. ఇక్కడి నుంచి అయితే నీళ్ళు అయితే తాగే నీళ్ళు తీసుకొని పోతున్నాను అనమాట. నీళ్ళు చూడండి ఎగసి పడుతుండే పైపుల్లో నుంచి. మోటార్ నుంచి ఏమన్నా లాగుతున్నారు అనుకుంటారు ఈ ఫోర్స్ని చూసి, కానీ ఇది మోటార్ కాదు, పైనుంచి నీటి ఒత్తిడి అనమాట. ఒత్తిడికి ఇలా వస్తుంటే అంత స్పీడ్లో వస్తుంటాయి నీళ్ళు. ఇవన్నీ దుర్గంపల్లి వాళ్ళకి తాగడానికి, వాడుకోవడానికి ఈ నీళ్ళు అయితే ఉపయోగిస్తారు. సౌండ్ చూడండి ఎట్లా వస్తుందో, నీళ్ళు చూడండి ఎంత ఫోర్స్ వస్తుందో. ఇక్కడ చూడండి ఫోర్స్ చూడండి ఎలా వస్తుందో. పైన అయితే ఒక చెక్ డ్యామ్ ఉంటుంది, ఆ చెక్ డ్యామ్లో నుంచి పైప్ ఉంటుంది. ఆ చెక్ డ్యామ్లోకి వచ్చే నీళ్ళు అన్నమాట ఈ ఫోర్స్ అంతా. ఫ్రెండ్స్ మనం ఈ స్పాట్కి అయితే వచ్చేసినాం. ఇటు సైడ్ పోతే మనకు నరసింహస్వామి గుడి వస్తుంది. ఆల్రెడీ నేను ఛానల్లో పెట్టున్నాను వీడియో దీని గురించి. ఇంక ఇట్లా చూస్తే మనకు కనపడుతుండే జలపాతాలు. సౌండ్ చూడండి ఎలా వస్తుందో. ఇప్పుడైతే లైట్గా ఎండ వచ్చింది. ఎండ కొండ చూడండి ఎలా కనపడుతుందో. జూమ్ చేసి చూపిస్తాను ఇక్కడ నుంచి. ఇది కెమెరా కొంచెం అంత డల్ అనమాట, కానీ అయితే మాత్రం కొంచెం కనపడుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ ఒక గోపురం ఉంది. ఇది ఒక సహజంగా ఏర్పడిన గుడి గోపురం అనమాట. ఇంకా పక్కన చూస్తే జలపాతాలు. ఈ గోపురం మీద నుంచి కూడా జలపాతాలు పడుతుండే, కానీ మనకు కనపడవు. మనకు కనపడేది ఇక్కడ మాత్రమే. పర్లేదులే. హాయ్ ఫ్రెండ్స్, లోకల్ ఉదయగిరి. నా పేరు వినోద్. కానీ మేము సంవత్సరాల పాటు ఎదురు చూసినంత ఆనందంగా మాకు ఒక సెలవుపేట మాత్రమే, అంటే ఉదయగిరిలో ఒక దుర్గంపల్లి సెలవుపేట పారిన మాత్రమే. దాని అంతం కలిపేంత సిచ్యువేషన్ ఎక్కడ కలగదు, దానికి ఎక్కడ ఉండదు. అదే మాకు జీవితంలో కనిపించే ఒక బెస్ట్ హ్యాపీనెస్ అంతే. ఎంజాయ్ చేసిన పోయి లోపలికి అంతా అయిపోయింది. ఆల్రెడీ పొద్దున్న 7 గంటలకు వచ్చి ఇంతవరకు పోలేకపోయాం. హ్యాపీగా 12 గంటలు చూడు, 4 గంటలు ఎంజాయ్ చేసాం. అసలు ఇంత గ్రేట్. అసలు ఇంతవరకు ఏంటంటే ఏమో నేను చూసి ఒక 8 సంవత్సరాలు అయింది. ఆల్రెడీ ఆ పేట కూడా పడుతుంది చూడు. గోపురం వల్ల దాన్ని జూమ్ చేసి చెప్తా. దాన్ని జూమ్ చేసిన తర్వాత రైట్ సైడ్ లో ఒకటి, దాని పక్కన ఒకటి, దాని పక్కన ఒకటి వైట్ కనిపిస్తుంది రెడ్డి మీద. పైనుంచి కిందకి వచ్చిన లోపల అర్థమైందా? కనిపిస్తుందా? ఈ గోపురం మీద కదా, ఈ గోపురం మీదనే
దాని పక్కన ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చెక్ డ్యామ్ అయితే ఉంటుంది, ముందుకెళ్దాం. బండి అయితే నేను రోడ్లో అక్కడ పెట్టాను అనమాట. ఇక్కడి నుంచి బండి పోదు, ఇక్కడికి మనం నడుచుకుంటా పోదాం. నీళ్ళ సౌండ్ చూడండి, ఇక్కడ పెట్ల సౌండ్ చూడండి, సీతాకోకచిలుక ఎగురుతుంది చూడండి. బాగా సిట్టింగ్కి చెట్లు నీడ కింద సిట్టింగ్కి బాగా రాళ్ళైతే పడుతుండ్రు. నీళ్ళు చూడండి ఎంత ఫోర్స్గా వస్తుండో. ఇవన్నీ అక్కడి నుంచి వచ్చే నీళ్ళు అనమాట. కనపడుతుందా జలపాతం? వా, అదిరిపోయే వ్యూ అండి ఇది. మీరు రావాలి, తప్పకుండా చూడాలి. వానాకాలం మాత్రమే వ్యూ ఉంటుంది. ఉదయగిరి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అనమాట. నీళ్ళు చూడండి ఎలా పోతుండే కిందకి. ఇవన్నీ అక్కడి నుంచి వచ్చే నీళ్ళు అనమాట. కొంచెం దూరం నడుచుకుంటూ పోవాలి. అక్కడ చెక్ డ్యామ్ ఉంటుంది, అక్కడ వరకు మనం పోగలం. ఇంకా పైకి పోవచ్చు, కానీ ఒకరిమే పోవడం డేంజరు. ఎంత ఫోర్స్గా వస్తుండదు చూడండి. నాకు కొంచెం థ్రిల్లింగ్ ఉంది చూడడానికి, ఇక్కడ వీడియో తీయడానికి. చూడండి కొంచెం భయంకరంగానే ఉంటుంది లోపలికి పోవడం. ఈ కాలం నుంచి అయితే ఉదయగిరికి నీళ్ళు పోతాయి. పోతుండే చూడండి నీళ్ళు. ఈ ఆకంతా నిమ్మకాయ వాసన వస్తుంటాయి, గుంపుకుంటాయి అన్నమాట చెట్లు. కొంచెం భయంకరంగానే ఉంటుంది, అయినా కూడా మనం పోదాం ముందుకి. చూడండి నా వెనకాల చూడండి ఎంత గుంపుకుందో. మన ఛానల్ ఎంతో గొప్పదన్నమాట. ఎందుకంటే గొప్ప సబ్స్క్రైబర్లు ఉంటారు కాబట్టి మన ఛానల్ గొప్పది. బాగాయి బిస్కెట్లు బాగాయి. అన్ని పెద్ద రాళ్ళు. ఇది ఒక మధ్యలో ఆ కొండకి మధ్యలో సెంటర్ అనమాట. కొంచెం వంగిపోదాం. ఆ సెంటర్లో ఈ జలపాతం ఉంటుంది. మీ దగ్గరకు వచ్చేసినాం. చూడండి భయంకరంగా ఎట్లుంది ఇక్కడ. అంటే జనాలు ఎక్కువ వచ్చినప్పుడు మనం రాగలం. ఒక్కళ్ళేమో రావాలంటే ఇక్కడ లోకల్ మాత్రం తిరుగుతుంటారు. కొత్త వాళ్ళకి భయం వేస్తుంది. ఇక్కడ కానివ్వండి నీళ్ళు అక్కడి నుంచి పోతుండే. ఇప్పుడు ఇదంతా నడుచుకొని వచ్చినాం మనం. ఇట్లా వస్తాయి అన్నమాట. అక్కడ చెక్ డ్యామ్ ఫుల్ అయితే ఇట్లా వస్తాయి. ఇక్కడ నిండుకొని పోయిందనమాట. కాలం నిండా ఉన్నాయి నీళ్ళు. వచ్చేసిన చూడండి, కనపడుతుందిగా జలపాతం. మనం ఎట్లానే వచ్చినాం ఇప్పుడు. ఇది ఒక అద్భుతం. ప్రకృతి మనకు అందించిన ఒక పెద్ద అద్భుతం. ఈ ప్రకృతిలో, ఈ దేశంలో పుట్టినందుకు నేను సహజంగా గర్విస్తున్నాను. దగ్గు కూడా వస్తుంది. ఇదండి ఇక్కడ అసలు చూడండి, వాటర్ ఫుల్ అయిపోయింది. ముంచెత్తుకొని వస్తుండే ఇక్కడ నీళ్ళు. ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ పోతే మనకు జలపాతం అయితే కనపడుతుంది. జలపాతం అయితే కనపడుతుంది చూడండి. నా మాటలు వినపడవచ్చు మీకు. ఇది జలపాతం. ఇక్కడైతే ఇలా ఉంటుంది అనమాట. లోతు అయితే నా అంత లోతు ఉంటుంది ఇక్కడ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఆ కొండలో నుంచి కనపడేది జలపాతం. ఈ గోపురం నాకు ఇది దేవాలయంలాగా కనపడుద్ది. ఆ గోపురం పైన ఏదో ఒక జీవి ఉంటుంది. ఆ జీవిని మనం అప్పుడప్పుడు చూడొచ్చు. మళ్ళీ చూపిస్తాను మీకు మంచి కెమెరా తీసుకొచ్చి. సహజంగా మనకు ప్రకృతి అందించే ఒక అందమైన ప్రదేశం ఇది.
చూశారు కదా, నేనైతే అక్కడికి ముందుకు పోలేను, ఎందుకంటే నీళ్ళు ఇవన్నీ ఉంటాయి, ఇక్కడంతా దాటుకొని పోవాలంటే అవదు, నాకు ఒక్కడికే, నేను ఒక్కనే వచ్చినాను అనమాట. సో ఈ నా ఎఫర్ట్కి మీరు ఒక లైక్ వేసి ఒక కామెంట్ వేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మళ్ళీ మరొక ఇలాంటి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు స్టే ట్యూన్, అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్. అందరూ క్షేమంగా ఉండండి, లాభంగా ఉండండి.